హలో డియర్ ఫ్రెండ్స్, భగవద్గీత సీక్రెట్స్ ఫర్ మోడ్రన్ లైఫ్ యువత కోసం భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను ఈరోజు నేను చెప్తాను. జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో వారికి భగవద్గీత అర్థం అవ్వడం కొంచెం కష్టమే. అయినప్పటికీ కొన్ని విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి, జీవితంలో ఎప్పుడైనా సరే మీరు ఎంత ఆలోచించినా కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? లేదా మీరు ఎన్ని పనులు చేసినా సాటిస్ఫై అవ్వలేకపోతున్నారా? మీ కోరికలని తీర్చుకుంటున్నా కూడా సంతృప్తి పొందలేకపోతున్నారా? ఇలాంటి అనేక సమస్యలకి 5,000 సంవత్సరాల క్రితమే ఒక పుస్తకంలో సమాధానం చెప్పడం జరిగింది. ఆ పుస్తకం పేరే భగవద్గీత. కానీ ఈరోజు చాలా మంది భగవద్గీతను ఒక పాతకాలపు గ్రంథంలాగా చూస్తున్నారు. మన ఆధునిక జీవితానికి ఉపయోగపడేలా దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు కూడా మీ ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఇవ్వగలదు. భగవద్గీతలో ఒక విషయం ఉంది, ఏంటంటే భగవద్గీత మనకి ఒకే ఒక్క మార్గాన్ని అనుసరించమని ఎప్పుడు కూడా బలవంతం చేయదండి. భగవద్గీత ఎప్పుడు ఇలా చెప్పదు, ఇది ఒక్కటే మార్గం, మీరు కళ్ళు మూసుకొని ఇందులోనే నడవండి అని భగవద్గీత ఎప్పుడు చెప్పదు. ప్రతి వ్యక్తి కూడా వేరు వేరు మార్గంలో ప్రయాణించవచ్చు అనే స్వతంత్రాన్ని ఇస్తుంది భగవద్గీత. ఉదాహరణకి బుద్ధుడు ఒక మార్గం ఎంచుకున్నాడు, జీసస్ మరొక మార్గం ఎంచుకున్నాడు, మహమ్మద్ ఇంకొక మార్గం ఎంచుకున్నాడు. మార్గాలు వేరు కానీ గమ్యం మాత్రం ఒకటే, అదే సత్యం, శాంతి, అదేవిధంగా భగవంతుని చేరుకోవడం. అందుకే భగవద్గీత మనందరికీ ఏం బోధిస్తుంది? ఫస్ట్ మీరు మీ యొక్క జ్ఞానంతో ఆలోచించండి, తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి, నిజాయితీతో నడవండి. భగవద్గీత ఎప్పుడు కూడా ఎవరిని ఇక్కడే స్టక్ అయి ఉండండి అని చెప్పి బంధించదు. భగవద్గీత అసలైన స్వేచ్ఛను అనుగ్రహిస్తుంది. చాలా మంది అనుకుంటారు స్పిరిచువాలిటీ కావాలి అంటే అన్నీ వదిలేయాలి అని. కానీ లార్డ్ శ్రీకృష్ణ ఎప్పుడూ కూడా అలా చెప్పలేదు. లార్డ్ శ్రీకృష్ణ చెప్పింది ఏంటంటే, మీరు తినండి, నిద్రపోండి, ఆనందించండి, ప్రేమించండి, కానీ మితంగా చేయండి అని చెప్పాడు. ఎందుకంటే ఎక్కువ తింటే అలసట వస్తుంది, తక్కువ తింటే బలహీనత వస్తుంది. ఎక్కువగా నిద్రపోతే నిరుత్సాహం, తక్కువగా నిద్రపోతే అస్థిరత ఏర్పడుతుంది. ఎక్కువగా పని చేస్తే బర్న్అవుట్ అవుతాం, అసలు పని చేయకపోతే ఎదుగుదల ఉండదు. మరి పరిష్కారం ఏంటి? బ్యాలెన్స్. భగవద్గీత ప్రకారం సమతుల్యతే యోగం. కృష్ణుడి బోధలను ఈ రోజుల్లో సులభంగా అర్థం చేసుకోవాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని మీరు తీసుకోనండి. ఫోన్ శరీరం, బ్యాటరీ ఆత్మ, సిమ్ మనసు. బ్యాటరీ లేకపోతే ఫోన్ పనిచేయదు. అలాగే ఆత్మ లేకపోతే శరీరం జీవించదు, సిమ్ లేకపోతే ఫోన్కు ఉపయోగం లేదు. అలాగే మనసు లేకపోతే జీవితం తన గమ్యాన్ని, దిశను కోల్పోతుంది. అందుకే శరీరం, మనసు, ఆత్మ ఈ మూడు కూడా ఎప్పుడు సమతుల్యంలో ఉండాలి. భగవద్గీతలో ఒక శక్తివంతమైన పదం ఉంది. ఆ పదం ఏం చెప్తుందంటే, మనిషిని నాశనం చేసే 3 ద్వారాలుంటాయి. వాటినే కామం అంటే అతిగా కోరుకోవడం, క్రోధం అంటే కోపం, లోభం అంటే పిసినారితనం. ఎందుకంటే ఒక కోరిక నెరవేరితే మరొకటి వస్తుంది, మరొకటి, చివరికి మనిషి నియంత్రణ కోల్పోతాడు. కృష్ణుడు ఒక గొప్ప ఉపమానం చెప్తాడు, ఆశ అనేది అగ్ని లాంటిది అంటాడు. అంటే ఎంత ఫ్యూయల్ పెడితే అంత ఎక్కువగా మండుతుంది. అందుకే ఈ 3 భావాలని నియంత్రించాలి అంటాడు. జీవితంలో నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఆ సొల్యూషన్ పేరే త్రిబుల్-ఏ రూల్. మోడ్రన్ యుగంలో మీ జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి ఇది చాలా సింపుల్గా పనిచేసే ఫార్ములా. అసలు ఈ త్రిబుల్-ఏ రూల్ అంటే ఏంటి? ఈ త్రిబుల్-ఏ రూల్ గురించి నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. త్రిబుల్-ఏలో మొదటి ఏ అక్నాలెడ్జ్. ఫస్ట్ మీ సమస్య ఏంటో ఆ సమస్యని గుర్తించి అంగీకరించండి. సెకండ్ ఏ ఎనలైజ్. ఆ సమస్యకి కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థర్డ్ ఏ యాక్ట్. పరిష్కారం కోసం మీరు ఏదైనా ఒక యాక్షన్ మొదలు పెట్టండి, అంతే. మరొక గొప్ప విషయం ఏంటంటే, ప్రతిరోజు ఎండింగ్లో మీ జీవితానికి మీరే హీరో. మీ సమస్యలని మీరే పరిష్కరించాలి. కానీ కొన్ని విషయాలు మాత్రం మీ చేతుల్లో ఉండవు. అప్పుడు దాన్ని దేవుడికి వదిలేయాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గాడ్, డైరెక్టర్ టైం. నిష్కామ కర్మ భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన సిద్ధాంతం. అసలు నిష్కామ కర్మ అంటే ఏంటి? నిష్కామ కర్మ అంటే ఫలితం గురించి ఆలోచించకుండా మీ పనిని మీరు చేయండి. అంటే ఫలితం రాదు అని కాదు, దాని అర్థం మీ దృష్టి పనిపైన ఉండాలి, ఫలితం పైన కాదు, రాబోయే ఫలం పైన కాదు. అందుకే భగవద్గీతలో ఇలా అంటాడు, ఫలాన్ని పొందాలంటే ముందు ఫలంపై మక్కువ వదిలేయాలి, నీ పనిని నీవు ధర్మంగా చేయాలి అంటాడు. డియర్ ఫ్రెండ్స్, భగవద్గీత మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం తప్పిపోయినా మళ్ళీ మారడానికి
మీకు సమయం ఉంది, ఆలస్యం ఏం అవ్వలేదు. జీవితం అనేది ఒక ప్రయాణం. మనం తప్పు మార్గంలో వెళ్ళినా తిరిగి సరైన దారిలోకి రావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా తప్పులను లెక్కించకండి, పాఠాలను లెక్కించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఆలోచన ఎలా ఉందో చెప్పండి. అరుణ్ గిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భగవద్గీత రహస్యాలతో త్వరలో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.